బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు నెహ్రూ పట్టించుకోకపోవడం వలన 1951లో అప్పుడు న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి తన పదవిని తృణప్రాయంగా భావించి ఇలా రాజీనామా చేసి బయటకొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్లీ తర్వాత ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మళ్లీ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అడగడుగున అవమానపరిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఓడించినటువంటి కజ్గోర్ గారు అనేటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి సత్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చివరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మృతదేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబైకి తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మృతదేహాన్ని తరలించిన తర్వాత కూడా ఇలా విమాన ఖర్చుల కోసము బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క శ్రీమతికి స్లిప్ రసీదు పంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇట్లా అడగడుగునా బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇలా డూబు గాంధీలకు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు భారతరత్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకున్నది తప్ప ఏ రోజు కూడా బాబాసాహెబ్ భారతరత్న ఇవ్వాలని చెప్పి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించలే. సెంట్రల్ హాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టాలని ఆలోచించలే. బాబాసాహెబ్ జయంతిని ఇవాళ సంవత్సరాల దినంగా గానీ ఇలా రాజ్యాంగ దినోత్సవంగా గానీ భావించాలని చెప్పి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ భావించలే.